వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు. దాడికి పాల్పడిన నేతలు కేటీఆర్ తో ఫోన్లో కూడా టచ్ లోనే ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కలెక్టర్ పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన. ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్. రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే. నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పటికే 50 మందిని నిందితులను గుర్తించి 16 మందిని అరెస్ట్ చేసాను. తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం.